ముందుగా ఈ వీడియో చూస్తున్న మన హిందూ బంధువులు ఈ వీడియో చూసే ముందు నాది ఒక చిన్న విన్నపం. బంగ్లాదేశ్లో మన హిందువు పట్ల ఎంత అమానుషం జరిగింది. ఒక్క హిందువుని కొన్ని వందల మంది ముస్లింలు వచ్చి అతి క్రూరంగా చంపి తగలబెట్టినటువంటి వీడియో ఒక్కసారి మీరు చూడండి. తర్వాత నా వీడియో మొత్తాన్ని చూడండి. అది చూస్తే మన హిందువుల యొక్క పర్సెంటేజ్ తగ్గితే ఎట్లా ఉంటుందో అన్నది నా కళ్ళకు కట్టినట్టుగా కనబడుతుంది. నా కళ్ళమట నీరు వచ్చి అది మీ వరకు చేరాలని ఈ వీడియో చూపించా. చూడండి. ఈ వీడియో చూసిన తర్వాత మొత్తం మన వీడియోని సబ్స్క్రైబ్ చేసి అందరికి షేర్ అయ్యే విధంగా చేయండి. హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియో చూస్తున్న వీక్షకులకు జై శ్రీరామ్. ఈ మధ్య మన అఖండ తాండవం 2 మూవీ చూసిన తర్వాత నిజమైన సమాజం ఈ రకంగా తయారవుద్దానే నేను ఎప్పుడు ఊహించలేదు. కానీ ఇప్పుడు ఈ వీడియోలో మీ ముందుకు తీసుకొస్తున్నాను. ఒక్కసారి చూసిన తర్వాత మన సనాతన ధర్మంపై కొంతమంది లుచ్చా ఎదవలు ఏ రకంగా కించపరిచి మన హిందువుల మధ్య విభేదాన్ని కలిగించడానికి రాజకీయ లబ్ధి కోసం కొంతమంది క్షుద్ర శక్తులు ఏ విధంగా ప్రయత్నం చేస్తున్నాయో తెలుసుకుందాం. ఎందుకంటే ఇప్పుడు నేను చెప్పే ఈ విషయాన్ని ఈ వీడియో ముఖంగా మీకు అందిస్తున్నాను. కాబట్టి ఈ కంటెంట్ అనేది నచ్చితే మన సనాతన ధర్మంపై ఎటువంటి కుట్రలు జరుగుతున్నాయి, ఒక్కొక్కడు తన లబ్ధి కోసమే మన హిందువుల పట్ల ఐక్యతను తొలగిస్తేనే ఏదైనా చేయగలమనే ఉద్దేశంతో చేస్తున్నటువంటి ఈ అకృత్యాలను మీ ముందుకు తీసుకురావాలని నా ఈ ప్రయత్నం. కాబట్టి నా వీడియోని అందరికీ షేర్ అయ్యే విధంగా మన హిందువులే చేయగలరు. ఎందుకంటే కొంతమంది పాషాండ మతాలు కొన్ని మన గ్రంథాలపై, మన దేవీ దేవతలపై దారుణంగా వక్రీకరించి కొన్ని ఛానల్స్ లో అప్లోడ్ చేయటం ద్వారా వాళ్ళు కొన్ని లక్షల మందికి షేర్ చేస్తున్నారు. తద్వారా అది నిజమని భావించేటటువంటి వాళ్ళకి నా వీడియో ద్వారా మీరు మన వీడియోస్ ముందుకు వెళ్ళి అది తప్పు అని చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నటువంటి ఇటువంటి వీడియోస్ ని మన హిందువులే షేర్ చేయాలి, సబ్స్క్రైబ్ చేయాలి, నచ్చితే కామెంట్ చేసి లైక్ చేయండి. జై శ్రీరామ్. ఇప్పుడు నేను చెప్పే ఈ కాన్సెప్ట్ ఒక్కసారి మీరు తెలుసుకోండి. మనకు జరుగుతున్నటువంటి అన్యాయం ఏంటో మీకే పూర్తిగా అర్థమవుతుంది. ఈ వీడియోలో మన సమాజం, మన రాజకీయ వ్యవస్థ మన హిందువులపై ఏ విధంగా వక్రీకరిస్తుందో ఒకసారి ముందుకు తీసుకొస్తున్నాను. తద్వారా మన హిందువుల పరిస్థితి ఏంటో అర్థం కానిది. మిత్రులారా, మన ఆరాధ్య దైవం అయినటువంటి శ్రీరాముని గురించి ఇప్పుడు భయంకరమైన విష ప్రచారం ప్రారంభించారు ఈ దరిద్రపు ముండాకోరి ఎదవలు, లుచ్చా ఎదవలు. అది ఏంటో ఈ వీడియో పూర్తిగా చివరి వరకు చూస్తే మన దైవాన్ని ఏ విధంగా కించపరిచారో చూసి మీకు కోపం అనేది కట్టలు తెంచుకుని వస్తుంది. మన ఆరాధ్య దైవం అయినటువంటి శ్రీరామచంద్రుడు వసంత ఋతువులో చైత్ర శుద్ధమి నవమి నాడు నక్షత్ర కర్కాటక లగ్నంలో, అది కూడా అభిజిత్ నవమి ముహూర్తంలో మధ్యాహ్నం 12 గంటలకు త్రేతాయుగంలో జన్మించినాడు. ఈ విషయం అందరికీ తెలిసిందే. శ్రీరాముని జన్మ తిథిని మనందరం కనుల పండగగా జరుపుకుంటాం. సీతారాముల కళ్యాణం కూడా చైత్ర శుద్ధమి నవమి నాడు జరిగింది అని కూడా పురాణాల్లో చెప్తున్నాయి. ప్రజలంతా కూడా సిరి సంపదలతో, సుఖ సంతోషాలతో, శాంతితో విరాజిల్లుతూ ఉంటే రామరాజ్యంగా భావిస్తూ మన హిందువులు పూజిస్తూ ఉంటాము. శ్రీరామనవమి ఉదయాన్నే సూర్య భగవానుని ప్రార్థన చేయడంతో కార్యకలాపాలన్నీ మొదలు పెడతారు. శ్రీరాముడు జన్మించిన మధ్యాహ్న సమయానికి విశేషమైన పూజలు, కళ్యాణం నిర్వహిస్తూ ఉంటారు. అలాగే శ్రీరామనవమి వేసవి కాల ప్రారంభం వస్తుంది అనగా ఏప్రిల్లో వస్తుంది. వేసవిలో సూర్యుడు ఉత్తరార్ధి గోళంలో దగ్గరగా వస్తాడు. అందుకే వేసవి తీవ్రత తట్టుకోవటానికి భక్తులకు పానకం మరియు వడపప్పు ప్రసాదంగా వితరణ చేస్తూ ఉంటారు. శ్రీరాముడు సూర్యవంశానికి అంటే ఇక్ష్వాక వంశానికి చెందినవాడు. భారతదేశంలో ముఖ్యంగా ఈ 2 తెలుగు రాష్ట్రాల్లో శ్రీరామనవమి నాడు సీతారాముల కళ్యాణం భక్తి శ్రద్ధలతో జరుపుకుంటూ ఉంటారు. భద్రాచలంలో శ్రీరామదాసు వారు నిర్మించినటువంటి సీతారాముల దేవస్థానమును అట్లాగే కొన్ని రామాలయాల్లో ప్రతి సంవత్సరం కూడా ప్రభుత్వం లాంఛనాలతో ఈ ఉత్సవానికి వైభవంగా చేస్తూ ఉంటారు. కళ్యాణం సందర్భంగా తలంబ్రాలకు వాడే ముత్యాలను ప్రభుత్వం తరపున ముఖ్యమంత్రి తన తల మీదుగా పెట్టుకొని తీసుకువస్తారు. అది ఆనవాయితీ. అట్లాగే గ్రామాల్లో శ్రీరామనవమి రోజున ప్రతి వీధిలో కూడా పందిర్లు వేసి ఈ పండుగ జరుపుకుంటూ ఉంటారు. ఈ పండుగ తారతమ్య భేదాలు లేకోకుండా జరుపుకుంటారు. ఈ వీడియోలో ఇదంతా మీకు ఎందుకు చెప్తున్నానంటే
ఇదంతా కూడా మన దేశ సంస్కృతి సంప్రదాయాలకు ఆచార వ్యవహారాలకు సంబంధించిన విషయం. శ్రీరాముడు అంటేనే మనవాడు, మనలో ఒకడు, మనకన్నా ఉన్నతుడు అని సాక్షాత్తు శ్రీ మహావిష్ణువే ఆ శ్రీరాముని రూపంలో వచ్చినట్టుగా భావిస్తాం. ఆ శ్రీరాములు వారు జన్మించేసరికి ప్రపంచంలో ఏ మతము పుట్టలేదు. కేవలం ఒక మన సనాతన ధర్మం తప్పించి ఆ రోజుల్లో మతం అంటే కూడా ఈ ఎడారి గబ్బిలాలకు తెలియదు, అసలు ఏ మతము లేదు. అటువంటిది ఇప్పుడు మన శ్రీరాముల వారి గురించి అతి దారుణంగా ఈ సూడో సెక్యులర్ సన్నాసులు అంతా కూడా తప్పుడు ప్రచారం చేయడం మొదలుపెట్టారు. అయోధ్య రామాలయం కట్టిన దగ్గర నుంచి మన దేశంలో పర్టికులర్ గా మన హిందువుల్లో మరింత మార్పు అయితే వచ్చింది. ఇప్పుడైతే అంతకు ముందులా లేదు కదా. ఇప్పుడు హిందువుల మధ్య ఐకమత్యం అయితే పెరిగింది. మొత్తం మీద మార్పు అయితే వచ్చింది. రామభక్తులు కూడా విపరీతంగా పెరిగారు. దీంతో అది చూసినటువంటి సూడో సెక్యులర్ ముండా కొడుకులు కళ్ళు మనసు మండిపోయాయి. కడుపు మంటతో తట్టుకోలేకపోతున్నారు. అందుకే ఇప్పుడు మన శ్రీరాముని ప్రతిష్టను దెబ్బ కొట్టేందుకు ఒక కొత్త పన్నాగం అయితే పన్నారు. అదే శ్రీరాములు వారు హిందువు కాదు, ఆయన ఒక ముస్లిం అని ఒక కొత్త తెర తీశారనమాట. అది శ్రీరామచంద్రమూర్తి ముస్లిమ్స్ అని ఈ లుచ్చ ఎదవలు, ఆ లుచ్చ ఎదవలో కూడా నేను చెప్తాను. ఇదేంటంటే అసలు వీడికి రామాయణం చదివేటటువంటి జ్ఞానమో లేదు, రామాయణాన్ని అర్థం చేసుకునేటువంటి జ్ఞానము కూడా లేదు. అట్లాంటి ఎదవలు ఇటువంటి భావాజాలాన్ని మన హిందువుల మధ్య ఒక విచిత్రమైన ఆలోచన కలిగించాలనే ఉద్దేశంతో ఇటువంటి లుచ్చానా కొడుకులు బయలుదేరుతున్నారు. అది మనం తెలుసుకోవాలి. ఒకటి ఈ వెధవల్ని ఒక మాట అడుగుతున్నా, శ్రీరాముల వారు పుట్టింది ఎప్పుడో త్రేతాయుగంలో అయితే అప్పటికి ఇటువంటి మతాలు, ఎడారి మతాలు ఏమీ లేవు కదా. అటువంటిది ఇటువంటి వ్యాఖ్యలు చేయటం అసలు వీళ్ళు కడుపుకి అన్నం తింటున్నారా, అశుద్ధం తింటున్నారా కూడా అర్థం కాని విషయం అనమాట. ఏరా సన్నాసులారా, అసలు ఇటువంటి మాటలు మాట్లాడడానికి అసలు జ్ఞానం అంటూ మీకు ఉండాలి కదా. అప్పటికి మతాలనేవి ఉన్నాయా? ఇస్లాం మతం ఎప్పుడు వచ్చిందిరా? 1500 సంవత్సరాల క్రితం. క్రిస్టియన్ మతం ఎప్పుడు వచ్చిందిరా? 2000 సంవత్సరం అని చెప్పని వాళ్ళు చెప్పుకుంటున్నారు. అటువంటి అప్పుడు ఎప్పుడో త్రేతాయుగంలో జన్మించినటువంటి శ్రీరామచంద్రమూర్తి ముస్లిం అని అసలు చెప్పడానికి అసలు మీరు ఏ రకంగా ఈ సమాజాన్ని తీసుకెళ్దాం అనుకుంటున్నారు? అసలు ఎరా లుచ్చేద వల్లరా, లేదా ఏ రకంగా తీసుకెళ్దాం అనుకుంటున్నారా? అసలు మిమ్మల్ని తిట్టాలంటే ఈ వీడియో కొంతమంది స్త్రీలు కూడా చూస్తారు, వాళ్ళని గౌరవించాలి కాబట్టి ఏమి మాట్లాడలేకపోతున్నాం. కానీ మీరు లుచ్చా పనులు, లుచ్చా మాటలు మాట్లాడి ఈ సమాజాన్ని ఎటువంటి తీసుకెళ్దాం అనుకుంటున్నారు? శ్రీరామచంద్రమూర్తి అంటే ఎవరు? మన భారతదేశానికి ఒక ఆదర్శమైనటువంటి మార్గాన్ని తీసుకొచ్చినటువంటి శ్రీరాముల వారిని ఇటువంటి లుచ్చా మాటలు మాట్లాడతారా మీరు? సన్నాసులారని. ఒకటి తల్లిదండ్రులను ఎలా గౌరవించాలో చెప్పినటువంటి శ్రీరామచంద్రుడు, అట్లాగే అన్నదమ్ముల్ని ఏ రకంగా గౌరవించాలో, అసలు అసలు బంధుత్వము అన్నీ కూడా ఆయన తీసుకొచ్చినటువంటి మార్గము. అది అది అసలు చెప్పలేము, అది ఏ రకంగా చెప్పాలో కూడా అసలు లేదు. అటువంటి 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 శ్రీరామచంద్రమూర్తిని మీరు ఇట్లాగా వక్రీకరించి చేయటం, అసలు అది మిమ్మల్ని ఏం మాట మాట్లాడి తిట్టాలో కూడా అర్థం కాని ఎదవలైపోయారు మీరు. మీరు అసలు అన్నం తింటలా, అశుద్ధమే తింటున్నారు మీరు. అంటే మీరు నోటికి ఏమొస్తే అది వాగేస్తారంటరా సన్నాసులారా? నోటికి అదుపు అంటూ ఏమీ లేదా? మీరు మాట్లాడే మాటలకి ప్రామాణికమే లేదు అసలు సన్నాసి. ఇంతకీ ఈ ప్రచారం చేసింది ఎవరంటే రాక్షస సెక్యులర్ పార్టీ అయినటువంటి తృణమూల్ కాంగ్రెస్ పార్టీ ప్రారంభించింది. ఆ పార్టీ ఎంత గలీజీ పార్టీయో, అందులో ఉన్న వాళ్ళు ఎంత గలీజీ కొడుకులో, ఆ పార్టీలో ముందుగా మాట్లాడినటువంటి వ్యక్తి ఎవరంటే మదన్ మిత్ర. అర్థమైందా? అతని పేరు మదన్ మిత్ర. అసలు వాస్తవంగా ఓపెన్ గా చెప్పాలంటే, సరే ఏది ఎక్కువే ఏది తక్కువ అనేది పక్కన పెడితే, ముస్లింలు ఉన్నారు, వాళ్ళు మతాన్ని వాళ్ళు గర్వంగా పాటిస్తారు. అలాగే క్రిస్టియన్లు ఉన్నారు, వాళ్ళ మతాన్ని వాళ్ళు గర్వంగా పాటిస్తూ మన హిందువుల్ని వేమార్చి మతాలు మార్చడానికి మాత్రమే ప్రయత్నం చేస్తారు. వాళ్ళకు ఉన్న భావజాలం వాళ్ళలో ఉంది. కానీ మన హిందుత్వంలో ఉండి కూడా మన హిందువులే రాజకీయ లబ్ధి కోసం ఇటువంటి లుచ్చా మాటలు మాట్లాడి మన సంస్కృతి సమాజాన్ని ఏ రకంగా ముందుకు తీసుకెళ్దాం అనుకుంటున్నారు? ఇప్పుడు శ్రీరామచంద్రమూర్తిని ఇట్లాగా మీరు అవమానించి ఇలా చేస్తే ఎంతో మంది హిందువులు శ్రీరామచంద్రమూర్తిని ఆరాధ్య దైవంగా భావిస్తున్నట్టు ఇప్పుడు మీరు ఈ విధంగా కించపరిచి మాట్లాడటం, రాజకీయ లబ్ధి కోసం మీరు ఇట్లా మాట్లాడటం వల్ల ఏమవుతుందంటే సమాజం మొత్తం భ్రష్టు పట్టిపోయి మీ అండతోనే కదా మిగతా మతాల వాళ్ళు కూడా మన హిందూ దేవీ దేవతల పట్ల ఎన్నో లుచ్చా మాటలు మాట్లాడుతూ మన దేవీ దేవతలను కించపరిచి, ఒక్కొక్క నా కొడుకు అయితే
ఒక్కొక్క యదవనా కొడుకు అయితే శివుణ్ణి పరిగెత్తించానని చెప్పని, ఒక్కొక్క యదవనా కొడుకు అయితే మన కనకదుర్గం తల్లిని సైతానని చెప్పని ఇట్లాంటి మాటలు మాట్లాడుతూ మతాలు మార్చడానికి ఇటువంటి ప్రయత్నాలు చేస్తున్నప్పుడు సరే మతాలు మార్చేసిన తర్వాత ఈ సమాజం ఏమైపోతుందో తెలుసా? మీకు ఒక వీడియో క్లిప్ పెడతాను చూడండి. మన హిందువుల సంఖ్య తగ్గిపోతూ వస్తున్న సందర్భంలో ఇప్పుడు మన పరిస్థితి ఏమవుతుందో మీకు ఒక అర్థం కావాలని ఇటువంటి వీడియోస్ మీకు చేస్తున్నాను. అసలు మన సంఖ్య తగ్గిపోయినప్పుడు మనకు మిగతా వాళ్ళు మనపై ఏ రకమైనటువంటి ద్వేషాభావాన్ని కలిగి ఉంటారో, మనపై ఏ రకంగా మనల్ని హింసించి, అంతకుముందు మొఘలు వచ్చి పరిపాలించారు, అట్లాగే బ్రిటిష్ వారు వచ్చి పరిపాలించారు. అప్పుడు మన వాళ్ళని ఏ రకంగా చిత్రహింసలు పెట్టారో, ఛత్రపతి శివాజీ మహారాజును కానీ సంభాజీ మహారాజును కానీ ఏ రకంగా చిత్రహింసలు పెట్టి మన ధర్మాన్ని రూపుమాపు లేకుండా చేయాలనే ఉద్దేశంతో ఎన్నో గుళ్ళని కూల్చినటువంటి సందర్భాలు కూడా మనం చూసాం. ఇంకా ఇప్పుడు కొన్ని మతాలైతే చాపకిందులు నీరులాగా ఈ భారతదేశంలో వ్యాపించింది. మనకు ఉన్నది ఒకటే హిందూ దేశం అయితే క్రిస్టియన్ దేశాలు ఎన్నో ఉన్నాయి, ముస్లిమ్స్ దేశాలు ఎన్నో ఉన్నాయి. మన భారతదేశం సెక్యులర్ దేశం అయిపోవటం, మన రాజ్యాంగం మనకు పెట్టినటువంటి మత స్వేచ్ఛ ద్వారా కొంతమంది మతాల్ని మార్చి మన ధర్మాన్ని, మన సంస్కృతిని నాశనం చేయడానికి కంకణం కట్టుకొని కూర్చుంటే మనం చూస్తూ ఉండాలా? ఇటువంటి రాజకీయ నాయకులు ఇలాగా మాట్లాడుతూ ఉంటే మనం చూస్తూ ఉండాలా? ఈ వీడియో చూస్తున్న వారు మీరే తెలుసుకోండి ఒకసారి. కాబట్టి ఇటువంటి వీడియోస్ మీకు చేసి మీ ముందుకు ఎందుకు తీసుకొస్తామంటే ఇటువంటి వాటిని అందరికీ తెలియాలి, మన హిందువులకి. ఎందుకంటే మన హిందువుల్లో కొంతమంది అల్పబుద్ధి కలిగి ఏదో ఆరోగ్యం బాగోపోతే, లేదో కష్టం వస్తే, ఏదో నష్టం వస్తే, మతం మారిపోతే మాకేదో వచ్చేస్తుంది, మేమేదో బాగుపడిపోతాం అని వాళ్ళెవరో చెప్తే ఇని మతం మారిపోవడం తప్ప మన ధర్మం ఎంత గొప్పతో, మన సనాతన ధర్మం, మన దేవీ దేవతలు మనకు ఏ రకంగా మనల్ని ఒక మార్గాన్ని నిర్దేశించి ఉంచారో వాటిని తెలుసుకోవడానికి ఇప్పుడు ఇటువంటి సోషల్ మీడియా ద్వారా అందరికీ పంపించి వాళ్ళని మతం మారుకోకుండా ఆపితే, ఈ పర్సంటేజ్ అనేది తగ్గుకోకుండా ఇక్కడితో మనం ఆపగలిగితేనే మనం మన దేశంలో సనాతన ధర్మం పాటించే ఒక గొప్ప ధర్మాన్ని పాటించే హిందువుగా బ్రతకగలం. లేకపోతే ఇది పూర్తిగా నాశనం అయిపోయిన తర్వాత మన పిల్లలకు ఈ సంస్కృతి లేకోకుండా వాళ్ళని ఎన్నో కష్టాలను, వాళ్ళకి ఫ్యూచర్లో చాలా ఇబ్బందిని కలిగించే వాళ్ళు అవుతాము. తర్వాత కొన్ని సంవత్సరాలకు హిందూ ధర్మం అంటే ఇదా అని చెప్పని అప్పుడు అనుకుంటారు వాళ్ళు. కాబట్టి మనం మన ధర్మం పట్ల, మన దేవీ దేవతల పట్ల గౌరవాన్ని కలిగిన ఈ వీడియో అందరికీ షేర్ అయ్యే విధంగా చేసి రేపు ఫ్యూచర్లో మన పిల్లలకు మంచి సంస్కృతి సంప్రదాయాల్ని అప్పచెప్పి ఇటువంటి మతాలను, ఈ పాషాండ మతాలను ఇక్కడి నుంచి పారద్రోలాలని కోరుకుంటూ ఇటువంటి వీడియోస్ మీ ముందుకు తీసుకొస్తున్నాను. మీరు గౌరవించి నా వీడియోస్ అందరికీ చేరే విధంగా చేయాలని కోరుకుంటూ జై శ్రీరామ్, భారత్ మాతాకి జై.